ప్రధానంగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు 500 నుంచి 250 నుంచి 500 కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు. అది 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్ దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షి ఆలోచించి. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు, ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా తెలుసు అందరికీ. ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు, ఎలక్షన్ కరెక్ట్గా ఒక 5 రోజుల ముందు 6 రోజుల ముందు గుర్తులే, కంటైనర్లో డబ్బు దొరికింది. బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో 3 కంటైనర్లు, 1 కంటైనర్ మిస్ అయిందని అన్ని ఛానల్స్ కూలింగ్ పోయింది. 8 కోట్లు. ఆ 8 కోట్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు పలానా భాస్కర్ రెడ్డికి సంబంధించిన డబ్బు అని ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వచ్చింది. దానికి సంబంధించిన వ్యక్తులు కూడా విచారణలో చెప్పడం జరిగింది. ఆ రోజు నాది కాదన్నావు. ఈ రోజు 8 కోట్లకి ఒక వ్యాపారిది ఎవరు, ఒక ప్రద్మున అనే ఒక వ్యాపారస్తుంది అని నువ్వు చెప్పడం జరిగింది. ఆ ప్రద్మున వ్యాపారం ఎవరో లేదా నీదెవరు అనేది ఆ దర్యాప్తు అధికారులు చేస్తారు. దాంట్లో ఎటువంటి నువ్వు డౌట్ పడద్దు. ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు, ఎంతెంత దాచిపెట్టావు కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బయట, వీరెవరు చెప్పట్లా. లిక్కరే కాకుండా బియ్యం మాఫియా, బియ్యానికి సంబంధించి జిల్లాల వైజ్ బియ్యం కూడా స్మగ్లింగ్ జరిగింది ఆ రోజు, రేషన్ బియ్యం. దాంట్లో కూడా నెలకి నీ కుటుంబానికి నీకు ఎంత ఇస్తానో అది కూడా ఉంది. అది కూడా లెక్కలు తొందరలో వస్తాయి, ఎక్కడ పోదు. నువ్వేదో దీన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని, నీకు మామూలుగా తెలుసు కింద చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎక్స్ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు బెదిరిస్తావు. నీకు అలవాటు. వాట్సాప్ కాల్ చేస్తావు, వాట్సాప్ కాల్లో బెదిరిస్తావు. వాట్సాప్ కాల్ ఎత్తలేదంటే ఇంకొక కాల్ నుంచి చేస్తావు, లేదా నోటీసులని ఒక అడ్వకేట్ని పంపిస్తావు, ఒక అడ్వకేట్ దాన్ని నోటీసులు పంపిస్తావు. నీ నైజం అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్ని, ఐఏఎస్ని